అంగన్వాడీ ఉద్యోగులపై వేధింపులు ఆపాలని ఆలేరు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించిన అంగన్వాడీ ఉద్యోగులు. మహిళలని చూడకుండా పోలీసుల అక్రమ అరెస్టులు. అంగన్వాడీల ర్యాలీ, పోలీస్ స్టేషన్ ముందు ధర్నాతో నాయకుల విడుదల. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీ, ధర్నా నిర్వహించిన అంగన్వాడీ ఉద్యోగులు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. కనీస వేతనం సాధించే వరకు ఉద్యమం ఉధృతమవుతుంది. ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హెచ్చరిక. అంగన్వాడీ టీచర్స్ ఐక్యత నశించాలి. అంగన్వాడీ సెంటర్లపై దాడి చేస్తున్న అధికారుల వైఖరి ఖండించండి. అంగన్వాడీ సెంటర్లపై దాడి చేస్తున్న అధికారుల వైఖరిని నశించాలి. అధికారులు ప్రభుత్వం నుండి వైఖరి పరిష్కరించాలి. అంగన్వాడీ ఉద్యోగుల టీచర్స్ హెల్పర్ సమస్యలని పరిష్కరించాలి. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్ సమస్యలని జిందాబాద్ జిందాబాద్ పరిష్కరించాలి. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలని డిమాండ్ పైన సమ్మె జరుగుతా ఉన్నది. వేతనాలు ఇవ్వకపోగా ఇవాళ అంగన్వాడీ సెంటర్ల పైన దాడి చేసి ఒక దారిదోపి దొంగల్లాగా తాళాలు బగలగొట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇవాళ అంగన్వాడీ ఉద్యోగులు అడుగుతున్నది కనీస వేతనం 26,000. ఇవాళ పర్మనెంట్ చేయాలి. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో అనేక సభల్లో ప్రకటించినారు. ఎందుకు మరి కనీస వేతనం అమలు చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60 ఏళ్లు చేసి వెళ్ళిపోయేటప్పుడు ఏ విధమైన సహకారం లేకుండా పోతున్న పరిస్థితిలో కాదనుకుంటా కొంత ₹1,00,000 ప్రకటించింది సరైనది కాదు. 10 లక్షలు టీచర్ కి, ఆయాకు 5 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కనీస ఈఎస్ఐ సౌకర్యం లేదు, పిఎఫ్ సౌకర్యం లేదు. కనీస సౌకర్యాలు లేకపోగా అంగన్వాడీ ఉద్యోగుల పైన విపరీతమైన వేధింపులు, పని ఒత్తిడి పెరిగినది. మరి ఈ ధరలు పెరిగిన ఈ పరిస్థితుల్లో కనీస వేతనం అమలు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి అందుకోసం ఈ రోజు ఆలేరు ఎమ్మెల్యే గారు యాదగిరిగుట్ట కేంద్రంలో ఉంటున్నారు. ఎమ్మెల్యే గారు ఇంటిని అంగన్వాడీ ఉద్యోగులుగా ఇవాళ ముట్టడించడం జరిగింది. సమస్య పరిష్కారం చేయకపోతే మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.